కావేరీ నది జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకెదాటు డ్యాం నిర్మాణంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యవసర లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యాం నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూమి పూజ చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో సీఎం విజయ్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక ఏకపక్షంగా ముందడుగు వేయడం, గతంలో కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆదేశాలను, అలాగే వాటిని సమర్థిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘించడమేనని విజయ్ తన లేఖలో ఘాటుగా ఆరోపించారు. ఎగువ రాష్ట్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల దిగువన ఉన్న తమిళనాడు రైతాంగం, ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ కానీ, కేంద్ర జలశక్తి శాఖ కానీ ఎలాంటి సాంకేతిక పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకాల చట్టాన్ని గౌరవించకుండా కర్ణాటక నిర్మించి తలపెట్టిన ఈ డ్యాం ప్రతిపాదనను కేంద్రం తక్షణమే తిరస్కరించాలని విజయ్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేవలం లేఖ రాయడమే కాకుండా ఈ అంశంపై తమిళనాడు ప్రయోజనాలను, కావేరీ డెల్టా రైతుల ఇబ్బందులను ప్రధాని మోడీకి ప్రత్యక్షంగా వివరించేందుకు సీఎం విజయ్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.